భాగ్యనగరం మెస్సీ మేనియాతో ఊగిపోతోంది. వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. రాత్రి ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9RR కెప్టెన్ గా సీఎం రేవంత్ వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లనున్నారు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొనున్నారు మెస్సీ. ఆ తర్వాత అక్కడే రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రేటు ప్రెసెంట్ శంషాబాద్ చేరుకున్నాడు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ. మరింత సమాచారాన్ని శంషాబాద్ నుంచి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, మెస్సీ టూర్ అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే మనం చూడొచ్చు, మూమెంట్ గమనించవచ్చు. మెస్సీకి సంబంధించినటువంటి కాన్వాయ్ ఇప్పుడే శంషాబాద్ ఫలక్నామా ప్యాలెస్ కి అయితే బయలుదేరుతా ఉంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను శంషాబాద్ అభివాదం చేస్తా ఉన్నారు. ఈ క్రీడాకారులంతా కూడా మెస్సీకి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియం లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అయితే అక్కడ మ్యాచ్ ఉంటుంది. ఈ అభిమానులందరూ కూడా మీరు ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ చూస్తే అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అభిమానులందరితోటి ఇట్లాంటి ప్రాంతాలంతా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులు అయితే తల్లి రావడం జరిగింది. ఈ మెస్సీకి సంబంధించినటువంటి కాన్వాయ్ ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళింది. అభిమానులందరూ కూడా ఈ రోడ్లో మెస్సీ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా పరుగు పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఆ కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటి తర్వాత అయితే ఈ అభిమానులు కూడా వీళ్ళంతా అక్కడ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అభిమానులు మెస్సీకి అనుకూలంగా అయితే ప్లాకార్డులు పట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మెస్సీ का फैन है क्या? जी बिल्कुल, बहुत बड़ी మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप मेसी का फैन है क्या? जी बिल्कुल, बहुत बड़ी फैन हूँ मैं और 12 साल से उसकी फैन रही हूँ. देखा है उसको बड़े होते होते, देखा है कि कैसे वो तब से मतलब जब से देखना शुरू किया तब से वो वही वैसा ही हम्बल है. अभी भी वो वैसा ही हम्बल है. उसने सब कुछ अचीव कर लिया, वर्ल्ड कप ले लिया, उसने सब कर लिया. अब उसकी लाइफ कंप्लीट होते हुए देख के बहुत अंदर खुद को बहुत खुशी होती है कि उसको सब मिल गया जो उसको चाहिए था. कहाँ से आए आप? जी मैं हैदराबाद में ही रहती हूँ, वैसे मैं दिल्ली से हूँ. जी ऐसा देखने से कैसा फील हो रहा है? अभी देखा सुआरेज भी बगल में बैठा था, तो सबसे पहले सुआरेज देखा. सुआरेज को देख के फिर बगल में देखा कि अच्छा मेसी भी वहाँ बैठा है, तो अब देख के मन खुश हो चुका है. अब भागना है, स्टेडियम बहुत लेट हो चुका है. जी सॉरी, स्टेडियम को जाते हैं? हाँ मेरे को अभी स्टेडियम जाना है. आप हमें पहुँचा दीजिए तो जी मेहरबानी होगी. टिकट है हमारे पास. स्टेडियम पहुँचने बस टाइम पे. अब ये ना हो कि एंट्री बंद कर दें वो. अब बस पहुँच जाए, इतना लेट हो गया, अब भागेंगे यहाँ से. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా మెస్సీని చూడడం కోసమే ఇక్కడికి వచ్చాము. టికెట్ అంటే ఉప్పల్ స్టేడియంలో జరిగేటటువంటి మ్యాచ్ను చూడడానికి టికెట్లు తీసుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చి అతడి చూడడానికి, అంటే ఇక్కడైనా సరే కాస్త నేరుగా చూసే అవకాశం దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి చాలా మంది అభిమానులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఒక మహిళలకు సంబంధించినటువంటి టీం అభిమానులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున అయితే చేరుకున్నారు. మెస్సీని చూడడానికి వచ్చామని చెప్పేసి వీళ్ళంతా చెప్తా ఉన్నారు. ఇవాళ దాదాపు 7:50 నిమిషాలకు ఆ సమయంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి తోటి ఈ మెస్సీ తోటి మ్యాచ్ జరగనుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ను చూడటానికి ఏఐసిసి అగ్రనేత రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆడేటటువంటి మ్యాచ్ ను కూడా ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి కలిసి చూడనున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు, చాలా మంది కూడా మెస్సీకి అనుకూలంగా, అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర మెస్సీ అంటూ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయ్యా, आप मेसी का फैन है क्या? बहुत बड़ा फैन हूँ मैं मेसी का. मैं हैदराबाद का ही हूँ. आई एम फ्रॉम हैदराबाद ओनली. సో చాలా బాగా అనిపించింది. మెస్సీ చూడాలనిపించింది కానీ చూడలేకపోయాం. బట్ స్టిల్ ఆయన ఇక్కడ కార్లోంచి వెళ్ళడం చూసాము. చాలా బాగా అనిపించింది. మా టీంని మొత్తం తీసుకొని వచ్చాము ఇక్కడికి చూపించడానికి. సో చాలా బాగా అనిపించింది. సో అంత మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ మన దగ్గర రావడం అది చాలా అద్భుతం అది. సో థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంటైర్ స్పోర్ట్స్ టీమ్.
అంతే ప్లీజ్ మా కవర్ చేయండి, మా స్టూడెంట్స్ ని కవర్ చూస్తున్నాం కదా, చాలా మంది కూడా మెస్సీని చూడడానికే ఇక్కడికి వచ్చాము, మెస్సీ ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నామంటూ కూడా వాళ్ళు చాలా ఒక ఉత్సాహంతో ఆనందంతో వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులు మెస్సీ మెస్సీ అంటూ కూడా వాళ్ళు స్లోగన్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఇక్కడ ఉన్నారు, మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి అయితే మొత్తానికి అయితే ఇవాళ సీఎం ఆడేటటువంటి మ్యాచ్ ను అభిమానులు అంటే చాలా మంది అభిమానులు పెద్ద ఎత్తున అయితే ఉప్పల్ స్టేడియం వైపు కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తానికి ఇవాళ జరిగేటటువంటి మ్యాచ్ లో అభిమానులు అయితే పెద్ద ఎత్తున పాల్గొనే చూసే అవకాశం అయితే ఉంది.